హల్లెలూయా! మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. బలపరిచే వాక్యానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన వాక్యాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చినాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 125వ కీర్తన 2వ వచనంలో ఇలా రాసుంది. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలా బాగుంది కదండి ఈ వాగ్దానం. యెరూషలేం అనేది పర్వత ప్రాంతం, చుట్టూ పర్వతములు కలిగిన ఒక అద్భుతమైన ప్రదేశం. యెరూషలేము చుట్టూ పర్వతాలే ఉన్నాయి. పర్వతాలు యెరూషలేముకి ప్రాకారంగా ఉన్నాయి. అది కొండ మీద కట్టబడిన పట్టణం, అది మహారాజ పట్టణం. యెరూషలేము చుట్టూ ఏ విధంగా అయితే పర్వతాలు ఉన్నాయో, దేవునిని ప్రేమించేవారి చుట్టూ, దేవుని బిడ్డల చుట్టూ దేవుడే వారికి ప్రాకారంగా ఉంటాడటండి. ఎంత గొప్ప విషయం అండి. దేవుని బిడ్డల చుట్టూ దేవుడే ప్రాకారంగా, సజీవ సన్నిధిగా, రక్షణ కవచంగా ఉంటాడు. ఆయన తన ప్రజలను వెనక ముందు ఆవరించి ఉంటాడండి. యోబు చుట్టూ ఏ విధంగా అయితే దేవుడు కంచె వేశాడో, దేవుని బిడ్డల చుట్టూ దేవుడు తన కంచెన వేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయనే వారికి ప్రాకారంగా ఉంటాడట. ఆయనే వారికి తోడుగా ఉంటాడట. ఆయనే వారి సంరక్షకుడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు మన సంరక్షకుడయ్యాడు. దేవుడు మనల్ని కాపాడే వ్యక్తి అయిపోయాడు. ఈ భూమి మీద గొప్ప ఆశీర్వాదం ఏదైనా ఉందంటే అది యెహోవా దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండటం. యెహోవాయే దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తన ప్రజలను కాపాడే విషయంలో దేవుడు పడే కష్టం అంతా ఇంత కానే కాదండి. ప్రతిరోజు మనం నిద్రపోతాం, ప్రతిరోజు మనం పడుకుంటాం, కానీ మన దేవుడు మనల్ని కాపాడటానికి తాను కునుకక నిద్రించకుండా ఉన్నాడండి. మనమంటే ఆయనకి ఎంత ఇష్టమో తెలుసా? మనమంటే ఆయనకి ఎంత ప్రేమో కదా. ఆయన మన చుట్టూ ఉండి మనలను సంరక్షిస్తాడట. అపవాది వేసే అగ్ని బాణములు మనకు తగలకుండా, వాడి గుంటల్లో మనం పడిపోకుండా ఆయన మనకు తోడుగా ఉండి మనలను సంరక్షిస్తూ ఉంటాడు. ఆయన మనలను కాపాడుతూ ఉంటాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలే ఉన్నాయి, కానీ దేవుని బిడ్డల చుట్టూ దేవుడే ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి. ప్రతి పట్టణానికి ఒక ప్రాకారం అనేది ఉండిద్ది. ప్రాకారము లేని పట్టణం పాడైపోయిద్ది అని దేవుని వాక్యంలో రాస్తుంది. ప్రాకారమే గనక పట్టణానికి లేకపోతే ఆ పట్టణంలోనికి శత్రువులు వెళ్ళి ఆ పట్టణాన్ని దోచుకుంటారు, ఆ పట్టణాన్ని పాడు చేస్తారు. ప్రాకారములున్న పట్టణం అది బాగుగా ఉండిద్ది. ప్రాకారం లేని పట్టణం ఏమైపోయింది? పాడైపోయింది. కానీ దేవుడే తన బిడ్డలకు ప్రాకారంగా ఉంటాడట. దేవుని బిడ్డల జోలికి ఎవరో రాకుండా, వారిని ఏదీ తాకకుండా దేవుడు తన బిడ్డలకు ప్రాకారంగా ఉంటాడట. ఎంత గొప్ప విషయం అండి. దేవుని పిల్లలారా, మీ చుట్టూ దేవుని ప్రాకారం ఉన్నదా? మీరు దేవుణ్ణి కలిగి ఉంటే దేవునిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలన్నిటికీ మీరు హక్కుదారులు అవుతారు. దేవునిలో మీకు కావలసిన కాపుదల ఉంది. మన దేవునిలో సంపూర్ణ భద్రత ఉంది. ఆయనే మనకు సంరక్షకుడు అవుతాడట. మనలను రక్షించే కావలి అవుతాడండి. మనకు దేవుడు కాపలాగా ఉండటం ఎంత గొప్ప విషయం అండి. ఈ భూమి మీద గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రమే, బాగా డబ్బులున్న వ్యక్తులు మాత్రమే కాపలాదారులను పెట్టుకుంటారు, వారిని కాపలా కాసే వ్యక్తులను పెట్టుకుంటారు. కానీ దేవుడు తనను ఎవరైతే విశ్వసిస్తారో, తనను ఎవరైతే ప్రేమిస్తారో, వారు సాధారణమైన వ్యక్తులైనప్పటికీ, వారు దీనులైనప్పటికీ, వారు పేదవారైనప్పటికీ వారికి ఆయన కావలిగా ఉంటాడట. భూమి ఆకాశములను సృష్టించిన ఆ దేవుడు మనకు కావలి అవ్వటం ఎంత గొప్ప విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీకు తోడై ఉన్నాడు. దేవుని పిల్లలారా, ప్రతిరోజు ఇలా దేవుని వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్తమానాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మీ స్నేహితులకి, బంధువులకి వర్తమానాలు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించిన గాక. మీ అందరికీ వందనాలండి.